హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఏం సెలవుస్తున్నాడంటే, మనుషులు నిందలేస్తా ఉంటారు కదా, వాటికి భయపడవాకండి అని చెబుతున్నాడు. అలాగే మనల్ని దూషిస్తూ ఉంటారు కదా, దూషణ మాటలతో దూషిస్తూ ఉంటారు కదా, మనల్ని దూషణ మాటలతో దూషిస్తూ ఇబ్బంది పెడతా ఉంటారు కదా, వాళ్ళ విషయంలో కూడా దిగులు పడవాకండి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ విషయంలో భయపడాల్సిన అవసరం లేదనమాట. దేవుడికి అంతా న్యాయం తెలుసు కదా, ఆయన న్యాయం తెలుసు కాబట్టి, ఆయన న్యాయమూర్తి కాబట్టి, ఆయన చేతికి మనం అప్పగించామనుకోండి, ఆయనే చూసుకుంటాడు సమస్తాన్ని. ఆయన చిత్తానికి అప్పగించినట్లయితే ఆయనే మనకి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాడు. మరి ఈ వాగ్దానం ఎవరి కోసం ఇచ్చాడో నాకైతే తెలియదు. ఇందలా అవమానాలా భయపడవాకండి, దూషణ మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారా, భయపడవాకండి. దేవుని చేతికి మీరు అప్పగించినట్లయితే ఆయన చూసుకుంటాడనమాట, ఆయనే తీరుస్తాడనమాట. మరి దానికోసమని అయ్యో ఇట్లా నన్ను నిందిస్తారు, దూషణ మాటలతో నన్ను దూషించారు అయ్యో అని చెప్పి భయపడతా దిగులు పడతా ఉండకూడదు అనమాట. దిగులు పడకుండా భయపడకుండా ధైర్యం ఉండాలన్నమాట. దేవుడి చేతికి అప్పగించి అప్పుడు దేవుడు న్యాయంగా తీర్పు తీర్చి కృప చూపించి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడనమాట. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానంలో నువ్వు మాతో చెప్పి ఉన్నావు ప్రభువా. నాయనా యేసయ్యా, నీవే చెప్పి ఉన్నావు నాయనా యేసయ్యా, మనుషులు పెట్టే నిందలకి మీరు భయపడకాకని నువ్వు చెప్పావు నాయనా యేసయ్యా. మనుషులు అనే దూషణ మాటలకి మీరు దిగులు పడవాకుండా కూడా నువ్వు చెప్పి ఉన్నావు ప్రభువా. మేము అట్లా ఉండేటట్లు నీ కృప చూపించాయా, నీ చేతికి అప్పగించి దేవా నాయన ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైతే దేవా నాయన యేసయ్యా నిందలు వచ్చి వాళ్ళ మీద మనుషులు పెట్టి ఎవరైనా మనుషులు వాళ్ళ మీద ఎవరైనా నిందలు పెట్టినట్లయితే అవి వాళ్ళు చేయకపోయినట్లయితే దేవా నువ్వు వాళ్ళకి తీర్పు తీరుస్తావు అని వాళ్ళు తెలుసుకొని దేవా అంటే దేవా నిందలు వేసిన వాళ్ళకి నువ్వే తీర్పు తీరుస్తావని దేవా నాయన యేసయ్యా, నిందలు పడిన వాళ్ళు తెలుసుకోవాలి దేవా నాయన యేసయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళు నీ చేతికి అప్పగించి దేవా నాయన ఏ నింద లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ బాధ లేకుండా సంతోషంతో ఆనందంతో ఉండేటట్లు నీ కృప చూపించాయా, భయపడకుండా ఉండేటట్లు నీ కృప చూపించాయా. మరి దూషిస్తూ ఉంటారయ్యా దూషణ మాటలతో ఆయన అలాంటి మాటలకి ఏమన్నా ఎవరైనా గురై దేవా ఇబ్బంది పడుతున్నట్లయితే నువ్వు ఉండవని తెలుసుకొని దేవా నాయన యేసయ్యా, నువ్వే తీర్పు తీరుస్తావని నీ చేతికి అప్పగించేటట్లు నీ సహాయం చేయ. మరి నీవే కృప చూపించి సహాయం చేయ. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించయ్యా, నీవే సహాయం చేయమని వేడుకుంటూ దేవా దేవుని అయిన నిన్ను దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారు అందరూ తెలుసుకున్నట్లు దేవా నాయన సర్వ ప్రపంచం నేను నిజమైన దేవునిగా గుర్తించి నీ ఏ మార్గంలో వెళ్ళమన్నావో ఆ మార్గంలో నడుస్తూ న్యాయంగా నిజాయితీగా ఉండేటట్టు నీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో పొద్దున్నే వాగ్దానం వచ్చేటట్టు నీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను దేవా మా పర్లు మాట్లాడుతారేమో. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఎవరైనా మిమ్మల్ని అట్లా దూషిస్తున్నా, ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే నిందలేస్తున్నా మీరు భయపడవాకండి, దేవుని చేతికి అప్పగించండి. ఆయనే న్యాయమూర్తి, ఆయనే కృప చూపిస్తాడు, మీ పట్ల నిలబడి కార్యాన్ని జరిగిస్తాడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి, దిగులు పడవాకండి. ఎందుకంటే ఈ వాగ్దానాన్ని ఎవరి కోసం ఇచ్చాడు నాకైతే తెలియదు. మీరు భయపడుతున్నారా, దిగులు పడుతున్నారా? దిగులు పడవాకండి, భయపడవాకండి. దేవుడు మీ పక్షాన ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము కొంచెం వాగ్దానం లేటుగా వస్తుంది, పెందలాడి రావాలి, లేటుగా వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వలన ఇక నుండి రేపటి నుండి మరి పెందలాడి వచ్చేటట్టు నేను ప్రయత్నిస్తాను. రేపు దేవుని కృపలో మరి రేపు వచ్చింది పెందలాడే వాగ్దానం. అందరూ ఎవగానే చూడండి, వాగ్దానం వచ్చింది. అందరూ ఆ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియోలతో కూడా రావాలని ఆశిస్తున్నా. ప్రార్థించండి పరిచర్య కొరకు. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మరి కింద కనిపిస్తుంది కదా నెంబరు, మరి తెలుగులో చెప్తాను, నేను అందరికీ
అర్థం అవ్వాలి కాబట్టి మరి +91 అనేది దేశం కోడ్ అనమాట. దాని పక్కన ఉండేది మరి మన నెంబర్ అన్నమాట, ఈ పరిచర్య నెంబర్ అనమాట. మరి ఈ పరిచర్య నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ పరిచర్య నెంబర్ అనమాట. మీరు ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మరి ఆ దేశం కోడ్ పక్కన ఉన్న నెంబర్ ఉంది కదా, 901447226444 ఈ నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేయించుకోండి. మీకు ఏమన్నా ప్రార్థన అవసరాలు ఉంటే 901447226444 అనే నెంబర్కి కాల్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరూ దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.